ఓకే, సో ఇప్పుడైతే ఫ్లై చేస్తున్నా. సో ఫ్లై చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం యాంగిల్ మోడ్లో ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని సెన్సెస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది లేదని మనకి యాంగిల్ మోడ్లో చేస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే యాంగిల్ మోడ్లో టెస్ట్ చేసి అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు మనం వేరే మోడ్స్ టెస్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో యాక్రోలో అంటే ఖచ్చితంగా మనం గాగుల్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడైతే నేను యాంగిల్ మోడ్లో ఫ్లై చేస్తున్నా. సో యాంగిల్ మోడ్లో ఫ్లై చేస్తున్నా. సో ఇది సో యాంగిల్ మోడ్లో ఇది స్టేబుల్గా ఫ్లై అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇచ్చే ఇన్పుట్స్ తీసుకుంటారు కానీ బట్ మనం ఎలా ఇచ్చినా కానీ దాన్ని స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఇది యాంగిల్ మోడ్ యొక్క స్పెషాలిటీ. సో మనం ఎలా ఫ్లై చేసినా కానీ అది స్టేబుల్గా ఫ్లై అవుతుంది, అంటే మనకి ఫుల్ కంట్రోల్ ఉండదు. ఓకే, సో గాగుల్స్ పెట్టుకుని చేస్తే చాలా కష్టమైపోద్ది. సో కాబట్టి మనం ఈ యాంగిల్ మోడ్ జస్ట్ మనం చెక్ చేసుకోవడానికి మాత్రం వాడితే బెటర్. మీరు గాగుల్స్ పెట్టుకుంటే చాలా కష్టం అవుతుంది ఫ్లై చేయడానికి, ఎందుకంటే యాంగిల్ లిమిట్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇది ఇలా అన్నా కానీ మళ్ళీ సెట్ అయిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి మనం యాంగిల్ మోడ్ జస్ట్ ఫర్ టెస్టింగ్ అని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొంచెం కంట్రోల్ కావాలి అని అంటే మనం నెక్స్ట్ మోడ్లోకి వెళ్తాం, అదేంటంటే హరైజన్ మోడ్. సో ఇప్పుడు నెక్స్ట్ హరైజన్ మోడ్లోకి వెళ్తున్నా. ఓకే, హరైజన్ మోడ్లోకి వెళ్ళా. సో ఇప్పుడు ఫ్లై చేస్తున్నా దీన్ని. హరైజన్ మోడ్లో మనకి ఇంకొంచెం ఎక్కువ కంట్రోల్ వస్తుంది, అంటే క్వాడ్ మరింత కంట్రోల్లో ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ లిమిట్ చేయడం అది తక్కువ ఉంటుంది. సో మనకు కొంచెం యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటికి ఉంటుంది. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ సెమీ ఆటోమేటిక్ అనుకోవాలి. ఓకే, సో యాక్రోలోకి వెళ్తే మనకు గాగుల్స్ పెట్టుకుని చేస్తే బెటరు, బట్ అది నేను తర్వాత చూపిస్తాను వీడియో. సో పంచిద్దామా. చాలా పవర్ ఉంటుంది. మనం ప్రజెంట్ 4Sలో నడుపుతున్నాం, 6Sలో నడిపితే ఇంకా భయంకరంగా ఉంది. ఓకే, సో చాలా పవర్ ఉంటుంది. సో స్టార్టింగ్ బిగినర్స్ 4Sలో చేసుకుంటే బెటర్. ఓకేనా, అది తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి పవర్ కావాల్సినప్పుడు అప్పుడు 6Sలోకి వెళ్ళండి. అప్పటి వరకు అయితే 4S బెటర్. ఇది కూడా స్టేబుల్గానే ఉంటుంది. యాక్రో అంటే కొంచెం వైలెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా అంతే. ప్రజెంట్ అయితే నేను ఎంత చూపించగలను, తర్వాత ఎలాగో యాక్రో ప్రాక్టీస్ చేస్తాం కదా, కొంచెం మంచి గ్రిప్ వచ్చేసిన తర్వాత యాక్రోలో చేసినప్పుడు ఎలా ఉంటుందని చూపిస్తాను. సో అప్పటి వరకు మీరు ఏంటంటే సిమ్యులేటర్లో బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు యాక్రోలోకి వెళ్తే బెటర్. ఓకే, సో అది. సో ఇంకా ఆఫ్ చేసేస్తున్నా.